ఒక్కొక్కసారి మన జీవితంలో ఒక ఊహించని గందరగోళం వస్తుంది కదా. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు లోపలెక్కడో ఒక తెలియని భయం మొదలవుతుంది. అవును, ఖచ్చితంగా. ఒకవేళ మనం ప్రయత్నించి ఓడిపోతే ఏమవుతుంది, నలుగురు ముందు మన పరువు పోతుందేమో అన్న ఆందోళన నిద్రపట్టనివ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి భావనలు మానవమాతృలైన ప్రతి ఒక్కరినీ ఏదో ఒక దశలో వెంటాడే ఉంటాయి. కానీ ఇక్కడే ఒక అంతు చిక్కని ప్రశ్న వస్తుంది. ఎలాంటి ప్రశ్న అంటారు? అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే చిన్నప్పట్నుంచే ఎంతో తెలివైనవారు, అద్భుతమైన ప్రతిభావంతులు అనుకున్న వ్యక్తులు కూడా జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురుకాగానే ఎందుకు పూర్తిగా కుప్పకూలిపోతారు? కరెక్ట్. అదే సమయంలో చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించేవారు, ఎలాంటి ప్రత్యేకతలు లేనివారు కూడా కష్టాలను తట్టుకుని అగ్రస్థానానికి ఎలా చేరుకుంటారు? అవును. అసలొక మనిషి విజయాన్ని నిర్ణయించేది పుట్టుకతో వచ్చిన ఆ తెలివితేటలా, లేక కష్టాలను చూసి వారు ప్రతిస్పందించే తీరా? దీన్ని మనం కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే మన వద్ద ఉన్న దశాబ్దాల పరిశోధనలన్నీ కలిపి ఒక అద్భుతమైన నిజాన్ని మన ముందుంచుతున్నాయి. అదేంటో చెప్పండి. అదేంటంటే మన జీవితాన్ని శాసించేది మన ప్రతిభ కాదు, మన ఆలోచనా విధానం. మన ఆలోచనా విధానమే మన జీవితాన్ని శాసిస్తోంది. వావ్! ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే సమాజంలో చాలామంది బలంగా నమ్మే ఒక అపోహ ఉంది కదా. అవును. ప్రతిభ అనేది పుట్టుకతోనే వస్తుందని, ఒకరిలో తెలివితేటలు ఎంత ఉన్నాయనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని చాలామంది అనుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో తెలివితేటలనేవి ఒక పాత్రలో పోసిన నీళ్లలాంటివి. ఆ పాత్ర నిండిపోతే ఇక అందులో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కరెక్ట్. కానీ అసలు రహస్యం వేరే ఉందని ఆధునిక మానసిక శాస్త్రం ఎప్పుడో నిరూపించిందే. మనం ఎప్పుడూ ఒక మనిషి సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యపోతాం, కానీ ఆ విజయానికి పునాదిగా మారిన ఆలోచనా విధానాన్ని గమనించం. అయితే ఈ ఆలోచనా విధానాల గురించి సైంటిఫిక్గా ఎవరైనా నిరూపించారా? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ్నుంచొచ్చింది? దీని వెనుక దశాబ్దాల కష్టముంది. కరోల్ ద్వెక్ అంటారు కదా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్. ఆవిడ చేసిన సుదీర్ఘ పరిశోధనలే దీనికి ఆధారం. అవును. ఆవిడ మానవ ప్రవర్తన మరియు వైఫల్యాల మీద చాలా రీసెర్చ్ చేశారు కదా. అవునవును. ఇదంతా ఒక చిన్న చాలా ఆసక్తికరమైన ప్రయోగంతో మొదలైంది. 10 ఏళ్ల వయసున్న కొంతమంది పిల్లలను తీసుకుని వారికి వారి వయసుకు మించిన కష్టమైన పజిల్స్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా సరే తమ స్థాయికి మించిన కష్టం ఎదురైతే ముందుగా భయపడతారు కదా. ఆ పరిశోధకులు కూడా అలాగే అనుకున్నారు. పిల్లలు విసుక్కుంటారు లేదా ఏడ్చేస్తారని ఊహించారు. కాని అక్కడ జరిగిన పరిణామం కరోల్ ద్వెక్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క నిమిషం. అంటే ఆ పిల్లలు ఆ కష్టమైన పజిల్స్ని చూసి భయపడలేదా? భయపడకపోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే కొందరు పిల్లలు తమ కుర్చీని ముందుకు లాక్కుని చేతులు రుద్దుకుంటూ వావ్, నాకిలాంటి సవాళ్లంటే చాలా ఇష్టం అని ఉత్సాహంగా చెప్పారు. వావ్! నిజంగానా? 10 ఏళ్ల పిల్లలు అలా అన్నారా? అవును. ఇంకో పిల్లాడు అయితే ఇందులోంచి నేను కొత్తగా ఏదైనా నేర్చుకుంటానని ఆశిస్తున్నాను అనన్నాడు. క్యారోల్ ద్వెక్ ఆ క్షణమే ఒక పెద్ద నిజాన్ని గ్రహించారు. అంటే వాళ్ళు ఆ కష్టమైన పనిని ఒక అవమానంగా చూడలేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓడిపోవడం అంటే వాళ్ల దృష్టిలో ఫెయిల్యూర్ కాదు, అదొక అద్భుతమైన అవకాశం. ఆ క్షణమే 2 ప్రధాన ఆలోచనా విధానాలు బయటపడ్డాయి. అవే మన ఫిక్స్డ్ మైండ్ సెట్ మరియు గ్రోత్ మైండ్ సెట్ కదా. కరెక్ట్. స్థిరమైన ఆలోచనా విధానం, అలాగే ఎదుగుదల ఆలోచనా విధానం. వినడానికి చాలా బావుంది. కానీ ఇది నిజ జీవితంలో ఒక సాధారణ మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒకే సమస్యను ఈ 2 మైండ్ సెట్స్ ఉన్నవాళ్లు ఎలా ఫేస్ చేస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. వ్యక్తి ఏకు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది, వ్యక్తి బీకు గ్రోత్ మైండ్ సెట్ ఉంది అనుకుందాం. ఓకే. ఇద్దరికీ ఒకే రోజు ఒకే రకమైన కష్టాలు వచ్చాయనుకుందాం. అవును. ఉదయం ఒక ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్లో ఘోరంగా విఫలమయ్యారు అనుకుందాం. ఆ బాధలో ఇంటికి వెళ్లే దారిలో ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు భారీగా ఫైన్ పడింది. అబ్బా! ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ కదా. తీరా ఇంటికెళ్ళాక ఆ బాధను పంచుకుందామని బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు సరిగ్గా మాట్లాడకుండా చిరాక్పడి ఫోన్ పెట్టేశాడనుకుందాం. కరెక్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి ఏ పరిస్థితి చూద్దాం. ఈ 3 సంఘటనలు జరగ్గానే అతని మెదడు ఆ వైఫల్యాలను అతని వ్యక్తిత్వానికి ఆపాదించేస్తోంది. నా జీవితం అయిపోయింది, నేను దేనికి పనికిరాను అని కుంగిపోతాడు.
అంటే ఒక చిన్న పనిలో ఫెయిల్ అవ్వడాన్ని నేనే ఒక ఫెయిల్యూర్ అనే స్థాయికి తీసుకువెళ్ళిపోతాడనమాట. అవునవును. కానీ వ్యక్తి బి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతనికి కూడా బాధ కలుగుతోంది. గ్రోత్ మైండ్ సెట్ అంటే బాధపడకుండా రోబోలా ఉండడం కాదు గదా! నిజమే. అవమానం జరిగినా ఎవరికైనా బాధే. కానీ ఆ బాధను ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మీటింగ్లో ఎందుకు ఫెయిలయ్యాను, రేపు తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అనుకుంటాడు. ట్రాఫిక్ ఫైన్ పడింది గదా, రేపటినుంచి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడకూడదు అని నిర్ణయించుకుంటాడు. మ్మ్. ఇక ఆ స్నేహితుడి విషయానికొస్తే వాడికేమైనా కష్టం వచ్చి మనశ్శాంతి లేక సరిగ్గా మాట్లాడలేదా నేనే వెళ్ళి కనుక్కోవాలి అని ఆలోచిస్తాడు కదా. ఎగ్జాక్ట్లీ. వ్యక్తి ఏ ఆ సమస్యల కింద నలిగిపోయాడు, కాని వ్యక్తి బి ఆ సమస్యలను తన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నాడు. అంటే దీన్ని మనం ఇప్పుడు ఆడుతున్న ఒక వీడియో గేమ్తో పోల్చవచ్చా అనిపిస్తోంది నాకు. ఎలా అంటారు? ఇప్పుడు మనం ఆడే ఒక వీడియో గేమ్లో అద్భుతమైన హై స్కోర్ రాగానే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవారు దాన్ని స్క్రీన్షాట్ తీసుకుని స్టేటస్లో పెట్టుకుంటారు. అవును, కరెక్ట్. మళ్ళీ ఆడితే ఎక్కడా స్కోర్ పోతుందో, ఎక్కడ తాము ఓడిపోతామో అనే భయంతో అసలు తర్వాత లెవెల్ ఆడటమే మానేస్తారు కదా. వాళ్ల ఇమేజిని కాపాడుకోవడానికి అక్కడే ఆగిపోతారు. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. వాళ్ళు ఆ ఇమేజ్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అదే గ్రోత్ మైండ్ సెట్ అయితే ఆ స్కోర్ గురించి పట్టించుకోకుండా ఎన్నిసార్లు అవుట్ అయినా సరే తర్వాటి లెవెల్స్కి వెళ్తూనే ఉంటారు. కరెక్ట్. ఈ మైండ్ సెట్స్ ఆధునిక ప్రపంచంలో కూడా చాలా ప్రభావం చూపుతున్నాయి కదా. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో. అవునండి. ఈ ఏఐ రాకతో ఉద్యోగ రంగంలో పెద్ద సునామీ వస్తోంది. ఇక్కడ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవారు ఆ ఏఐని చూసి తమ భవిష్యత్తు నాశనమైపోతోందని తీవ్రమైన అభద్రతాభావానికి గురవుతున్నారు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం తమ వల్ల కాదని భయపడుతున్నారు. కాని గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారు ఆ మార్పును యాక్సెప్ట్ చేసి ఆ ఏఐ టూల్స్ని తమ పనిలో ఎలా వాడుకోవాలి, కెరియర్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. నాకు ఈ సందర్భంగా హాంకాంగ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన గుర్తొస్తోంది. అవునవును, ఆ ఇంగ్లీష్ క్లాసులో ప్రయోగం కదా, అది చాలా ఇంట్రెస్టింగ్. అవును. హాంకాంగ్ యూనివర్సిటీలో క్లాసులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. ఇంగ్లీష్ రాకపోతే అక్కడ చదవడం చాలా కష్టం. కరెక్ట్. అయితే అక్కడ కొత్తగా చేరిన విద్యార్థుల్లో కొంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మీకు ఉచితంగా ఇంగ్లీష్ క్లాసులు చెబుతామో ఎవరొస్తారు అని అడిగారు. ఇక్కడ లాజిక్ ప్రకారం ఇంగ్లీష్ రాని వాళ్లంతా ఆ క్లాసులకు వెళ్ళాలి కదా. అక్కడే ఉంది ట్విస్ట్. ఇంగ్లీష్ అత్యాసరమని తెలిసి కూడా ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఆ క్లాసులకు వెళ్లడానికి నిరాకరించారు. ఇది నిజంగా ఆశ్చర్యమే. తమకు అవసరమైన స్కిల్ని ఫ్రీగా నేర్పిస్తామంటే ఎందుకొదులుకున్నారు? వాళ్ల భయమేంటి? ఆ భయం పేరే పరువు. తమకు ఇంగ్లీష్ రాదని బహిరంగంగా ఒప్పుకుంటే తోటి విద్యార్థుల ముందు తాము తెలివితక్కువ వాళ్లలా కనిపిస్తామేమో అన్న అభద్రతాభావం. అబ్బా! అంటే కొత్త విషయం నేర్చుకుని ఎదగడం కన్నా తమ లోపాలను దాచిపెట్టుకుని స్మార్ట్గా కనిపించడానికే ప్రాధాన్యతిచ్చారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు తమ ఈగోను పక్కన పెట్టి వెంటనే ఆ క్లాసులకు వెళ్లారు. ఎందుకంటే ఒక పని రాకపోవడం అనేది తాత్కాలికం మాత్రమే అని వాళ్లకు తెలుసు. కానీ ఇక్కడ నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ నేర్చుకోవడానికి కష్టపడితే ఎక్కడ తమలో టాలెంట్ లేదని పక్కవాళ్లు అనుకుంటారో అని వీళ్లు భయపడుతున్నారు కదా. అసలు ఈ కష్టపడటం అనేది ఒక అవమానంగా ఎందుకు మారిపోయింది? చూడండి, ఇక్కడే మనం ఆ ఎఫర్ట్ మిత్ అంటే ప్రయత్నం పట్ల ఉన్న అపోహ గురించి మాట్లాడుకోవాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఏమని నమ్ముతారంటే నిజమైన టాలెంట్ ఉన్నవాళ్లకి ఏదీ కష్టం కాకూడదు అని. అంటే అన్నీ సునాయాసంగా మ్యాజిక్లాగా జరిగిపోవాలి అంటారా? అవును. ఎవరైనా ఒక పని కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు అంటే వాళ్లలో సహజమైన టాలెంట్ లేనట్టే అని వీళ్ల నమ్మకం. ఈ భయం వల్లనే ఎంతోమంది ప్రతిభావంతులు తమ కెరీర్ని నాశనం చేసుకున్నారు. దీనికి ఆ టెన్నిస్ ప్లేయర్ జాన్ మెకెన్రో జీవితమే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. జాన్ మెకెన్రోకు అపారమైన సహజ ప్రతిభ ఉండేది. కాని అతనిది అచ్చమైన ఫిక్స్డ్ మైండ్ సెట్. తానొక న్యాచురల్ జీనియస్ అని, ఓటమి అనేది తన డిక్షనరీలోనే ఉండకూడదని అతను నమ్మాడు. అతను కోర్టులో ఎప్పుడూ గొడవలు పడేవాడు కదా. అంపైర్లతో అరుస్తూ ర్యాకెట్లు విరగ్గొడుతూ ఉండేవాడు. కరెక్ట్. ఒకవేళ ఏ మ్యాచ్లో అయినా అతను ఓడిపోతే అది తన తప్పు అని ఎప్పుడూ అంగీకరించేవాడు కాదు. కోర్టులో గాలి సరిగా వీయలేదని, అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని 100 కారణాలు వెతికేవాడు. ఓటమిని ఒప్పుకుంటే తన ఇమేజికి ఎక్కడ డ్యారేజ్ వస్తుందో అని భయం అన్నమాట. అవును.
అతను ఎప్పుడూ తన ఆటను ఇంప్రూవ్ చేసుకోవడం కన్నా ఆ స్పెషల్ ఇమేజ్ని కాపాడుకోవడం మీదే ఫోకస్ చేశాడు. ఇది వింటుంటే నాకు ఆ కొలంబియా యూనివర్సిటీలో జరిగిన బ్రెయిన్ వేవ్ ప్రయోగం గుర్తొస్తోంది. అంటే ఈ మైండ్ సెట్ని వాళ్ళు సైంటిఫిక్గా రికార్డ్ చేశారు కదా. ఆ ప్రయోగం మానసిక శాస్త్రంలో ఒక మైలురాయి. అక్కడ విద్యార్థుల తలలకు ఎలక్ట్రోడ్స్ పెట్టి వాళ్ల బ్రెయిన్ వేవ్స్ని రికార్డ్ చేశారు. అంటే వాళ్లకు కొన్ని కష్టమైన ప్రశ్నలిచ్చారు కదా. అవును. ఆ ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని చూసే ఆ క్షణంలో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థుల మెదడు అత్యంత చురుగ్గా ఉంది. అంటే వాళ్ల ఫోకస్ అంతా నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అన్న దానిమీదే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత సరైన సమాధానమేంటి అని ప్రొఫెసర్ వివరిస్తున్నప్పుడు ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ విద్యార్థుల బ్రెయిన్ వేవ్స్ పూర్తిగా పడిపోయాయి. మెదడు దాదాపుగా షట్ డౌన్ అయిపోయింది. మై గాడ్! అంటే తమకు ఆన్సర్ రాలేదు అని తెలిసిన క్షణమే వాళ్ల ఈగో దెబ్బతిని ఆ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి బ్రెయిన్ తలుపులు మూసేసుకుందన్నమాట. అక్షరాల అదే జరిగింది. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ల బ్రెయిన్ సరైన సమాధానం తెలుసుకునేటప్పుడు ఎంతో యాక్టివ్గా ఉంది. దీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఇది కేవలం చదువులకే కాదు, కార్పొరేట్ రంగానికి కూడా వర్తిస్తుంది. దీన్నే కదా మేనేజ్మెంట్ భాషలో సీఈఓ డిసీజ్ అంటారు. అవును. ఈ సీఈఓ డిసీజ్ అనేది చాలా ప్రమాదకరం. పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నడిపించే వ్యక్తులు కూడా తమ తప్పులను ఒప్పుకోవడానికి భయపడతారు. అంటే వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళొక స్థాయికి చేరుకున్న తరువాత తమను తాము అంతా తెలిసిన దేవుళ్ళునా భావిస్తారు. లీ ఐకోకా జీవితమే దీనికి ఉదాహరణ. ఆ క్రైస్లర్ మోటార్స్ మాజీ అధినేత కదా ఆయన. ఒకప్పుడు పెద్ద హీరో కదా. కరెక్ట్. నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చారు. కాని ఆ విజయంతో ఆయనొక అహం వచ్చేసింది. తానొక లెజెండ్ అనే భావన ఫిక్స్ అయిపోయింది. ఆ ఇమేజ్ను కాపాడుకోవడానికి ఆయన కొత్త ప్రయోగాలు మానేశారు. అబ్బా! అంటే తనను పొగిడేవారిని మాత్రమే పక్కన ఉంచుకున్నారన్నమాట. అవును. ఫలితంగా జపనీస్ కార్ల కంపెనీలు కొత్త టెక్నాలజీతో వచ్చి మార్కెట్ని ఆక్రమించాయి. లీ ఐకోకా తన ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నంలో కంపెనీని ప్రమాదంలో పడేశారు. గతం తాలూకు విజయం తెచ్చిన అహం కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎలా కళ్లకు గంతలి కట్టేస్తోందో ఇది స్పష్టంగా చెబుతోంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కాని నా ప్రశ్నేంటంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడటం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఎవ్వరూ కూడా 100% గ్రోత్ మైండ్ సెట్తో పుట్టరు. మనందరిలోనూ ఈ రెండు మనస్తత్వాలు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ను గుర్తించడమే. దాన్ని గుర్తించడమంటే ఏమైనా ప్రాక్టికల్ మార్గాలున్నాయా? ఒక అద్భుతమైన యాక్షన్ స్టెప్ ఉంది. అదేంటంటే మీలోని ఆ అభద్రతాభావానికి, అంటే ఆ భయానికి ఒక పేరు పెట్టండి. ఉదాహరణకు దానికి డంపింగ్ డౌన్ అనో లేక డువానానో ఒక పేరు పెట్టండి. ఒక్క నిమిషం. నాలోని ఆ నెగటివ్ ఆలోచనలకి ఒక మనిషి పేరు పెట్టమంటున్నారా? ఇది వినడానికి కొంచెం వింతగా లేదు? వినడానికి అలాగే ఉంటుంది. కానీ దీని వెనుక ఒక న్యూరోసైకలాజికల్ ట్రిక్ ఉంది. దీన్నే కాగ్నిటివ్ డిస్సోసియేషన్ అంటారు. ఓహో! అంటే ఆ పేరు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆ భయానికి ఒక పేరు పెడతారో ఆ భయమనేది మీ పూర్తి వ్యక్తిత్వం కాదని, అదొక చిన్న భాగం మాత్రమే అని మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఆ పర్సోనా మీ చెవిలో గుసగుసలాడుతోంది, ఇది నీ వల్ల కాదు అని. అప్పుడు మీరు ఆ భయాన్ని అణచివేయకూడదు. అంటే ఆ భయం నుంచి పారిపోకుండా దానితో మనం మాట్లాడాలంటారా? ఖచ్చితంగా. అక్షరాల అదే చేయాలి. దాన్నే ఆహ్వానించండి. నీ ఆందోళన నాకు అర్థమైంది. నన్ను రక్షించడానికే నువ్వు ట్రై చేస్తున్నావు, కానీ నేను ఇది నేర్చుకోవాలి. నాతో కలిసిరా అని దానికి చెప్పాలి. వావ్! ఇది చాలా గొప్ప ఆలోచన. భయాన్ని అణచివేస్తే అది పెద్దదవుతుంది కాని అంగీకరిస్తే దాని బలం తగ్గిపోతుంది కదా. అవును, కరెక్ట్. అయితే ఈ మొత్తం చర్చలో నేను అడగాలనుకున్న ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇదే సూత్రాన్ని మనం పిల్లల పెంపకంలో ఎలా వాడాలి? ఎందుకంటే మనం పిల్లల్ని నువ్వు చాలా స్మార్ట్ అని తెగ పొగిడేస్తుంటాం కదా. అక్కడ ఉంది అతిపెద్ద ప్రమాదం. అలా పిల్లలను నువ్వు చాలా తెలివైనవాడివి అని పొగడటమనేది వాళ్ల మెడకు ఉరితాడు బిగించడంతో సమానం. అబ్బా! వినడానికి కఠినంగా ఉన్నా ఇది నిజమే కదా. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయితే నేను తెలివి తక్కువవాడిని అని వాళ్లే ఫీలవుతారు. అవును. ఆ స్మార్ట్ అనే ట్యాగ్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ రిస్క్ తీసుకోరు. సులభమైన పనులే చేస్తారు. మరి పిల్లలను మెచ్చుకునే సరైన విధానమేంటంటారు? దానికి పరిష్కారం ప్రాసెస్ ప్రైజ్. అంటే
పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వాళ్ళ టాలెంట్ని కాకుండా వాళ్ళు పడిన కష్టాన్ని, వాళ్ళు వాడిన విధానాన్ని పొగడాలి. అప్పుడు విజయమనేది కష్టం వల్ల వస్తుందని వాళ్ళు నమ్ముతారు. రేపు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇదంతా విన్న తర్వాత మనకర్థమయ్యేదేంటంటే విజయం అనేది ఒక గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. ఖచ్చితంగా. మనల్ని మనం ఎప్పుడూ ఒక పూర్తయిపోయిన శిల్పంలా కాకుండా నిరంతరం మార్పు చెందే ఒక ప్రవాహంలా చూసుకోవాలి. అయితే మనం ముగించే ముందు ప్రతిరోజూ మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మనం నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నామా, లేక మెరుగుపరుచుకునే ప్రయాణంలో ఉన్నామా? ఇది చాలా లోతైన ప్రశ్న. అలాగే మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మనకంటే విజయవంతమైన వ్యక్తులు ఎదురైనప్పుడు మనం అసూయపడుతున్నామా, లేక వాళ్ల నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఓపెన్గా ఉన్నామా అని చూసుకోవాలి. నిజమే. వాళ్ల విజయం వెనుక ఉన్న శ్రమ ఏంటి అని ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. అవును, మన ప్రతిస్పందనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కదా. ఎంత గొప్ప ఆలోచన! కెరియర్లో వచ్చే గందరగోళం, కొత్త విషయాలు నేర్చుకోవాలంటే లోపల పుట్టే భయం, ఇవన్నీ మన ప్రయాణానికి ఎండుకాడ్లు కావు. అవి కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఆ ఒక్క ఆలోచన విధానం మారితే చాలు, ఈ ప్రపంచం మొత్తం ఒక కొత్త అవకాశాల గనిలా కనిపిస్తుంది. మనల్ని మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగిపోదాం.